ఏమిరా బాలరాజు, ఏమరా నీ వల్ల ఉపయోగం దేశానికి? ఈ మాట నేను అనట్లేదు, పాకిస్తానీ ప్రజలు పాకిస్తానీ క్రికెట్ టీంని అంటున్నారనమాట. నమస్తే, నా పేరు పవన్ కృష్ణ, మీరు చూస్తున్నారు 99 టీవీ స్పోర్ట్స్. అండ్ ప్రతిరోజులాగే ఇవాళ కూడా మరి నిన్న జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ రివ్యూ ఒకసారి మీ ముందు తీసుకొని వచ్చానమాట. అసలు అబ్బాబ్బాబ్బాబ్బా, దాన్ని అసలు స్టార్ట్ చేయడానికన్నా ముందు కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఈ T20 వరల్డ్ కప్లో మొత్తం మీద ఈ మ్యాచ్ గురించి పాకిస్తాన్ ఎన్ని మాటలు ఆడింది, ఎన్ని డ్రామాలు చేసింది, ఎన్ని గొంతెమ్మ కోరికలు కోరింది, ఎంత పాలిటిక్స్ చేసింది అంటే ప్రపంచవ్యాప్తంగా బీసీసీఐని, ఐసీసీలో ఉన్న మన దేశాన్ని, వీళ్ళందరినీ కూడా ఒక కల్ప్రిట్గా చూపించాలి. వీళ్ళు చాలా అన్యాయాలు చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు అన్నట్టుగా ఇండియా మీద ప్రెషర్ తీసుకురావడం కోసం సంబంధం లేని బంగ్లాదేశ్ ఇష్యూలో కూడా తలదూర్చి, బంగ్లాదేశ్ మేము ఆడమన్నారు, సరే వెళ్ళిపోండి అన్నారు, దయచేయండి అన్నారు, వాళ్ళ పాటి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వాళ్ళని ముందుకు తోసి మీ వెనక మేమున్నామని చెప్పి, మీరు మ్యాచ్ని బైకాట్ చేయండి, మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి, ఆ తర్వాత మేము ఇండియా మ్యాచ్ని బైకాట్ చేస్తామని చెప్పి అన్నారు. ఆ తర్వాత అటు చేశారు, ఇటు చేశారు, తీరా చూస్తే ఆడి తీరాల్సిందే. ఎందుకంటే ఇండియాతో మ్యాచ్ ఆడకపోతే వెళ్ళదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గోవింద అంటుంది. ఎందుకంటే వాళ్ళకు వచ్చేదే డబ్బులు అంతంత మాత్రం. ఐసీసీ వాళ్ళకి ఇయర్లీ 50% వాళ్ళకి వచ్చే డబ్బులు ఐసీసీ నుంచే వస్తాయి. అండ్ పాకిస్తాన్కి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒక పేరు ఉందంటే అది కేవలం ఇండియా వల్లనే, ఇండియాతోని రైవల్రీ వల్లనే, దానివల్లనే పాకిస్తాన్కి అంత వాల్యూ ఉంది. పోనీ అది నిలబెట్టుకుందా అంటే ఇప్పుడు అది కూడా లేదు. ఈ మ్యాచ్ తర్వాత జనాలు ఏమంటున్నారు, పాకిస్తాన్ ప్రజలే అంటున్నారు, మన భారతదేశం గురించి పక్కన పెట్టండి, పాకిస్తాన్ ప్రజలే అంటున్నారు 8-1 ఇది రైవల్రీ ఎలా అవుతుందండి? ఇది మ్యాచ్ ఎలా అంటారు అసలు? ఇది దీంట్లో మన పాకిస్తానీ క్రికెట్ టీం కనీసం ఒక చిన్నపాటి యూఎస్ఏ టీం లాగా కూడా ఆడలేకపోతుంది అని చెప్పేసి పరువు తీసి పెడుతున్నారు. ఏం చెప్పాలంటే టీవీలు పలగొట్టారు ఈసారి, మళ్ళీ చాలా కాలం తర్వాత టీవీలు పగిలాయి. అక్కడ జనాలు బూతులు తిడుతున్నారు అక్కడ. ఏం చెప్పాలంటే పాకిస్తాన్ ఇంత దారుణానికి ఎందుకు దిగజారింది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. సరే, ఎనీహౌ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇండియా గెలిచిందన్న ఆనందం కన్నా కూడా ఇలా కాదు, అసలుకి కొంచెం టఫ్ వార్ ఉంటే బాగుండు కదా అనిపించింది. అంటే పాకిస్తాన్ నుంచి ఇలాంటి ఒక చీప్ క్రికెట్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరీ ఇంతలా ఇండియా ముందు ఇలా సరెండర్ అయిపోతారు అనుకోలేదు, ఆపరేషన్ సింధూర్ లాగానే. ఎనీహౌ ఒకసారి మ్యాచ్ సంగతి ఒకసారి చూద్దాం మనం. సో ఏం చెప్పాలంటే క్లినికల్ ఇండియా వర్సెస్ క్లూలెస్ పాకిస్తాన్. ఇండియా చాలా స్ట్రాటజిక్గా వచ్చింది, చాలా స్మార్ట్గా వచ్చింది, పిచ్ని అర్థం చేసుకుంది. మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నట్టుగానే ఇక్కడ మెయిన్ హీరో పిచ్చే. ప్రేమదాస్ స్టేడియం పిచ్ అనేది స్పిన్కి స్వర్గధామం. మరి అలాంటి పిచ్ మీద ఎంత స్మార్ట్గా ఆలోచించాలి, అది ఇండియా ఆలోచించింది. పాకిస్తాన్ అహంకారానికి పోయింది, లేకపోతే తెలివి తక్కువతనానికి పోయిందా? ఈ రెండు విషయాలు మనకైతే అర్థం కావట్లేదు. సో ఒకవైపు సంపూర్ణ ఆధిపత్యం, మరోవైపు అయోమయం. అసలు ఎలా ఆడుతున్నారు, ఏం ఆడుతున్నారు? ఒక అభిషేక్ శర్మ వికెట్ తీసినంత మాత్రాన అయిపోయిందా? ఆ తర్వాత ఇషాన్ కిషన్ ఇరగ్గొట్టాడు, వికెట్లు పడలేదు, 88 దాకా ఇంకొక వికెట్ పడలేదండి. అంటే ఎలా వెళ్ళింది మ్యాచ్? ఒకనొక దశలో 200 దాటిపోతుంది కావచ్చు అనుకున్నారు. మరి అలాంటి టైంలో 6 స్పిన్నర్స్ని తీసుకొని వచ్చావు. ఉస్మాన్ తారిక్ మా దగ్గర ఉన్నాడు, మా దగ్గర ఇంతమంది స్పిన్నర్లు ఉన్నారు, మేము ఇండియాని ఒక్క చేత్తో, ఉస్మాన్ తారిక్ అయితే ఇంకా సూపర్, నేను ఒక్క చేత్తో ఇండియాని మొత్తం ఓడిస్తాను అని చెప్పన్నాడు. వేశాడు బౌలింగ్, పర్లేదు, ఒక వికెట్ తీసుకున్నాడు. ఎకానమీ కూడా 6లో ఉందన్నమాట, పర్లేదు అనిపించాడు. కానీ ఓ పెద్ద అమేజింగ్ లేకపోతే ఒక మిరాక్యులస్ బౌలర్ ఇలాంటిది అంతా ఏం లేదు, ఒక మిస్టీరియస్ బౌలర్ అనేది కూడా ఏం లేదు. ఏం చెప్పాలంటే ఉస్మాన్ తారిక్ వేసిన పాస్ బౌలింగ్ని మన వాళ్ళు చాలా కామన్గా ట్యాకిల్ చేశారు. అంటే అదొక ఇష్యూనే కాలేదు. సో అదనమాట సంగతి. ఇక్కడ ముఖ్యంగా మనం మన ప్రపంచ విజేతల గురించి చెప్పుకోవాలి. టీమ్ ఇండియా అన్ని ఫార్మాట్లలో దుమ్ము లేపుతుంది. ఐసీసీ క్రికెట్ టోర్నమెంట్స్లో 27 మ్యాచులలో 26 గెలిచింది మన వాళ్ళు నాన్ స్టాప్గా 2023 దగ్గర నుంచి. అంటే ఎక్కడా కూడా గ్యాప్ తీసుకోలేదు వీళ్ళు. ఒక 19 నవంబర్ అప్పుడు మన వరల్డ్ కప్ జరిగింది 2023లో అనుకుంటా. ఆ టైంలో కొన్ని అనుకోని కారణాల వల్ల కొన్ని మిస్టేక్స్ అనేది జరుగుతూనే ఉంటాయి. ఫైనల్లో అది కూడా ఆస్ట్రేలియా మీద ఓడిపోయింది. వరల్డ్ కప్ అనేది చేజారింది, వన్డే వరల్డ్ కప్ అనేది. బట్ దాని తర్వాత మళ్ళీ నాన్ స్టాప్గా గెలుస్తూనే ఉంది, ఓటమి అనేదే లేదు. 2023 ప్రపంచ కప్ నుండి ఐసీసీ ఈవెంట్లలో భారత్ సంపూర్ణ ఆధిపత్యం చూపించిందని చెప్పి అనుకోవచ్చు. అండ్ ఇది జస్ట్ మామూలుగా ఏదో లక్కీగా వచ్చిన గెలుపులు కాదు, దీని వెనక ఎంతో నిరంతరమైన శ్రమ ఉంది.
ఒక అగ్రెసివ్ ప్లే మోడ్ ఉంది, ఒక స్ట్రాటజీ ఉంది, ఒక మైండ్ సెట్ ఉంది, ఒక డిసిప్లిన్ ఉంది. నేను చెప్పాలంటే ఇక్కడ మనం ఐసీసీకి సంబంధించి మన ఇండియన్ టీమ్ని ఎవరైతే సెలెక్ట్ చేస్తున్న ఆ సెలెక్టర్స్ని కానీ ఆ మేనేజ్మెంట్ని కానీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే, అందరినీ మెచ్చుకోవాల్సిందే. ఎన్నో కాంట్రవర్సీలు వస్తూ ఉంటాయి. ఒక్కరిని సెలెక్ట్ చేస్తే ఇంకొకరిని ఎందుకు సెలెక్ట్ చేయలేదు, ఇంకొకరిని సెలెక్ట్ చేస్తే వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేయలేదు. ఇక్కడ కొన్ని రాజకీయాలకు సంబంధించి లేకపోతే కొన్ని కాంట్రవర్సీలకు సంబంధించి ఎంతగానో వచ్చినా కూడా వాటన్నిటిని పట్టించుకోకుండా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద బెస్ట్ టీమ్ విల్ పెర్ఫామ్ అనే ఒక్క సెంటెన్స్ని పట్టుకొని వీళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. సో మంచి మంచి నాణ్యమైన ప్లేయర్స్ని తీసుకొని వచ్చారు. అందులో ఇషాన్ కిషన్ కూడా ఒకరు. అతని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో మొత్తానికైతే టాస్ వద్దే అసలు పాకిస్తాన్ అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో ఎవరికి అర్థం కాదు. పాకిస్తాన్ చేసిన భారీ తప్పు ప్రపంచ స్థాయి బౌలింగ్ అటాక్పై చేజింగ్ ఎంచుకోవడం అనేది ఓ రకంగా చెప్పాలంటే ఒక సూసైడల్ అటెంప్ట్ లాంటిది. బుమ్రా, హార్దిక్, కుల్దీప్, అక్షర్ వీళ్ళని ఎలా ఎదుర్కొందాం అనుకుందో పాకిస్తాన్ కూడా నాకు అర్థం కాలేదు. నెదర్లాండ్స్ ఇంకా యూఎస్ఏ పైన కూడా పాకిస్తాన్ తడబడింది. సో ఒకసారి చూడండి మన బౌలింగ్ దిగ్గజాలు. సో వీళ్ళందరూ ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. టాస్ గెలవడం అనేదే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్కి వచ్చిన మొదటి అదృష్టం. మరి టాస్ గెలిచినప్పుడైనా కొంచెం అర్థం చేసుకోవాలి కదా. ఓకే, ఒప్పుకుంటాం, మీరు 6 స్పిన్నర్లతో దిగారు, మొత్తానికి అయితే 7 బౌలింగ్ చేయించారు. ఓకే, ఒప్పుకుంటాం, మీ దగ్గర ఎంతమంది ఉన్నారు చూపించుకున్నారు. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించలేదా? ఆ పిచ్ని అబ్జర్వ్ చేశారా మీరు? సరే, ఒకవేళ మీరు వీళ్ళని ఫస్ట్ మీరు బ్యాట్స్మెన్ని మీరు అనుకున్నారు, ఓకే, మొదటి నుంచి కూడా అభిషేక్ శర్మని అవుట్ చేయాలనుకున్నారు. అభిషేక్ శర్మ మీద పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టారు. అండ్ ఆగాబాయ్ వచ్చాడు మన కెప్టెన్. ఆగా వచ్చిన తర్వాత ఫస్ట్ ఓవర్లోనే నిజం చెప్పాలంటే ఆగా రావడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ సర్ప్రైజ్ టు ద ఎంటైర్ క్రికెట్ టీమ్ అనుకోవచ్చు, మన ఇండియన్ క్రికెట్ టీమ్కి. ఫస్ట్ బౌలింగ్ ఇతను వస్తాడా అని చెప్పి అనుకోలేదు. అతను వచ్చాడు, మంచి బౌలింగ్ వేశాడు, వెంటనే అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. స్టార్టింగ్ బౌలింగ్ ఎవరైనా కూడా ఒక మంచి పేస్ బౌలర్తో స్టార్ట్ చేస్తారు అనుకుంటారు. సో షైన్ షా అఫ్రీదీతో బౌలింగ్ అవుతుంది కావచ్చు అనుకున్నారు అందరు కూడా. కానీ అది ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్తో కెప్టెన్ వచ్చాడు. ఆగా వచ్చిన తర్వాత అతని బౌలింగ్లో ఒక రన్ అయింది. ఆ రన్ అయిందో లేదో 0కే మన అభిషేక్ శర్మని అవుట్ చేశారు. సో అక్కడితోనే ఇంకా గెలిచేసాము అని చెప్పి అనుకున్నారేమో. కానీ ఇక్కడ ట్రంప్ కార్డ్ లాగా మన ఇషాన్ కిషన్ తగులుకున్నాడు. మామూలుగా తగులుకోలేదు. ఎలా అంటే బాల్ మంచిదా చెడ్డదా, అవతల స్పిన్నరా లేకపోతే పేసరా ఎవ్వరు అనేది కూడా నేను పట్టించుకోలేదు. జస్ట్ నేను ఆడేస్తాను అని చెప్పేసి ఎదురుగా నాకు బాల్ మాత్రమే ఉంది, టార్గెట్ మాత్రమే ఉంది, నేను కొట్టేస్తాను అని చెప్పి అనుకున్నాడు. సో అనుకున్నదే తడుగా మన వాళ్ళు అయితే కొట్టారు. కానీ ఇక్కడ ముఖ్యంగా పాకిస్తాన్ గురించి మాట్లాడుకుంటే, సరే మరి మన బ్యాట్స్మెన్ని పడేస్తామని అని చెప్పి అనుకున్నారో ఏమో తెలియదు. కానీ ఆ తర్వాత మరి వీళ్ళని ఎలా ఎదుర్కొందాం అనుకున్నారు? పిచ్ కొంచెం స్వభావం కూడా మారుతుంది కదా సెకండ్ బ్యాటింగ్ టైంకి వచ్చేసరికి. అది ఆ విషయం మాత్రం ఎవరికి అర్థం కాలేదు. సో ఇక్కడే వాళ్ళ ప్లానింగ్ అనేది చాలా దెబ్బతింది. అంటే ఒక రకంగా మన టాస్ ఓడిపోయి కూడా మనమే గెలిచాం. నాకు తెలిసినంత వరకు మన టాస్ గెలిచినా కూడా మేబీ దేర్ ఆర్ సర్టన్ ఛాన్సెస్ మనం కూడా బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉండేది కావచ్చు. సో ఇక్కడ ఇషాన్ కిషన్ గురించి ఇందాక మాట్లాడినట్టు భయం లేని ఆట, వికెట్లు పడినా తగ్గేదేలే అన్నట్టుగా ఆడాడు. బెటర్ ఆల్వేస్ అనే సిద్ధాంతంతో బరిలోకి దిగాడు ఇషాన్ కిషన్. అభిషేక్ శర్మ అవుట్ అయినా కూడా అతను మాత్రం ఎక్కడా కూడా తగ్గలేదు. ఫామ్ ముఖ్యం, పేరు కాదు. సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ఆ టోర్నమెంట్లో నుంచి డైరెక్ట్ మనవాడిని తీసుకొని వచ్చాడు. అంతకుముందు టీమిండియాలోకి వచ్చాడు, దాని తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు. కొంచెం ఫామ్ పరంగా కొంచెం ఇష్యూస్ వచ్చాయని చెప్పేసి అప్పుడు దేశవాళీ క్రికెట్ని ఆడాడు. మామూలుగా ఆడలేదు, ఎక్కడికి వెళ్ళినా కూడా దంచి కొట్టాడు. సో అక్కడ సెలెక్టర్ల కళ్ళలో పడ్డాడు. వెంటనే సెలెక్టర్లు అందరూ కూడా లేదు ఇషాన్ కిషన్ మనం తీసుకోవాలి, ఇక్కడ మనకు పేరు ఒకటే కాదు ఫామ్ ముఖ్యం అని చెప్పి అన్నారు. నేను చెప్పాలంటే విరాట్ కోహ్లీ లేని ఒక లోటుని మాత్రం మనవాడు తప్పకుండా తీర్చాడు అనుకోవచ్చు. వాట్ ఎ వండర్ఫుల్ బ్యాటింగ్. అసలు లెగ్ సైడా ఆఫ్ సైడా ఏది అని చూడలేదు, 360 degrees ఆడి పడేశాడు. మంచి బాల్ దొరికిందంటే 6 కొట్టాల్సిందే. టోర్నమెంట్ మొత్తం మీద 6 6లు పడితే మన ఇండియన్ బ్యాటింగ్ టైంలో ఇన్నింగ్స్ టైంలో 3 6లు ఇషాన్ కిషనే కొట్టాడు. అండ్ చాలా చక్కటి షాట్స్ ఆడాడు, మంచి గ్యాప్స్ తీసుకొని ఆడాడు. ఒప్పుకుంటాను అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, అవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఎవరైతే ధైర్యంగా ముందుకెళ్తారో నేను ఆడాల్సిందే అని చెప్పి ముందుకెళ్తారో అప్పుడప్పుడు కొన్ని బాణాలు తగులుతూనే ఉంటాయి. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ఓడిపోయినట్టు కాదు. అదృష్టం కూడా కలిసి వచ్చింది కొన్ని యాంగిల్స్లో. బట్ ఎక్కడా కూడా భయం లేకుండా ఆడాడు. ముఖ్యంగా మనవాడు ఆడుతున్న తీరుని చూస్తే అంటే మనం ఇంతకుముందు వీడియోలో కూడా మన అనాలిసిస్ చెప్పుకున్నట్టు, సో టాప్ బ్యాటింగ్లో ఎవరైతే వస్తారో, ఫస్ట్ బ్యాటింగ్ ఎవరైతే దిగుతారో వాళ్ళు ఇక్కడ ఒక గట్టి పునాది వెయ్యాలి అని చెప్పి అనుకున్నాం. సరే, ఇక్కడ మన పాకిస్తానీ కెప్టెన్ వచ్చి ఫస్ట్ బౌలింగ్ వేయడం అనేది ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అని కూడా ఆ ఫస్ట్ ఓవర్లో కొంచెం అభిషేక్ శర్మ కూడా చూసి ఆడితే బాగుండేది. కాకపోతే అతని మీద కూడా ప్రెషర్ ఉంది, ఎందుకంటే టాప్ బ్యాట్స్మెన్
ఫస్ట్ 2 to 4 ఓవర్స్ మధ్యలోనే ఒక గట్టి హిట్టింగ్ కొట్టాలి, ఒక మంచి స్కోర్ని అక్కడ పునాది వేయాలి. ఆ తర్వాత మాత్రమే స్కోర్ అనేది బిల్డప్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు స్పిన్నర్స్ వస్తారు. ఆ పిచ్ మనం అనుకున్నట్టుగా స్పిన్నర్లకి స్వర్గధామం. సో అలాంటి సిచ్యువేషన్లో అభిషేక్ శర్మ అవుట్ అయిపోయాడు. బట్ ఇషాన్ కిషన్ మాత్రం ఎక్కడా ఆగలేదు, ఎవరిని పట్టించుకోలేదు. మంచి ఫామ్లో ఉన్నాడు, మంచి షాట్స్ ఆడాడు. అండ్ ఇషాన్ కిషన్ వేసిన 77 రన్స్ అంటే మామూలు రన్స్ కాదు. ఒకనొక దశలో ఇండియా వచ్చేసి జస్ట్ అరౌండ్ లైక్ 82 రన్స్ చేసింది. అందులో 70 రన్స్ ఇషాన్ కిషన్వే. అంటే ఒక్కడే నిల్చొని మామూలుగా ఆడలేదు, చాలా చక్కటి షాట్స్ ఆడాడు, చాలా రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ ఆడాడు. భయం లేకుండా, అంటే ఇందాక చెప్పినట్టు ఒక విరాట్ కోహ్లీ లేని లోటుని, ఒక రోహిత్ శర్మ లేని లోటుని భర్తీ చేశాడు. అంటే ఫ్యూచర్ క్రికెట్లో మనకి ఇంకొక స్టార్ ప్లేయర్ వచ్చే అవకాశం ఉంది ఇంకా. అంటే ఇషాన్ కిషన్ నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ని మనం ఇంకా రానున్న రోజుల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఒక నమ్మకాన్ని ఇచ్చెళ్ళాడు. ఆల్రెడీ ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించిన సో కాల్డ్ ప్రీమియం ఫాస్ట్ బౌలర్ అని చెప్పి అనుకుంటా. అంటే ఫాస్ట్ బౌలరే గొప్ప అనుకుంటే నేను ప్రీమియం ఫాస్ట్ బౌలర్ అని చెప్పి కొన్ని యాడ్స్ కూడా చేశాడనమాట మనోడు. సో స్టార్టింగ్లో కొంచెం మంచి బౌలింగ్ అలా పడింది. ఆ తర్వాత ఇతను బౌలింగ్ అర్థం చేసుకున్న తర్వాత ఇండియా ప్రతిసారి ఉతికి ఆరేసింది అనుకోండి, అది వేరే విషయం. సో ఈ షైన్స్ అఫ్రీదీని మాత్రం ఈసారి కూడా చుక్కలు చూపించారు. అది కూడా ఎలా అంటే సెకండ్ ఓవర్ షాహిన్ షా అఫ్రీది చేతిలో పడింది, ఫస్ట్ బాల్ అలా వేశాడు. ఇషాన్ కిషన్ ఫస్ట్ బాల్ డైరెక్ట్ 6 కొట్టాడు స్ట్రైట్గా. అంటే ఫస్ట్ బాల్కే ఒక డైరెక్ట్ మెసేజ్ ఇచ్చేశాడు, నువ్వు తోపుగా తురుముగా కానీ నువ్వు మాత్రం యు ఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అని చెప్పేసి ప్రెషర్ని మెల్లగా పాకిస్తాన్ వైపు నెట్టడం జరిగిందనమాట. ఇక్కడ స్ట్రాటజిక్ ప్లే అనేది ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఏ టీం మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుందో ఆ టీం ఎక్కువ మిస్టేక్స్ చేస్తుంది. సో అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత ఇండియా మీద ప్రెషర్ బిల్డప్ అయిందంటే అయింది, కానీ ఇండియా ఆ ప్రెషర్ని ఎక్కువసేపు తన మీద పెట్టుకోలేదు. నెక్స్ట్ ఓవర్లోనే ప్రెషర్ అనేది అటువైపు నెట్టేసింది. సో నాన్ స్టాప్గా ఆడుతూ షాట్లు కొడుతూ ఉండేసరికి ఈవెన్ షాహిన్ షా కూడా తన లైన్ అండ్ లెంగ్త్ని మార్చాల్సి వచ్చింది అనమాట. అక్కడ మొత్తానికి అయితే పిచ్ ఎంత కఠినంగా ఉన్నా కూడా బౌలర్ల పైన సంపూర్ణ ఆధిపత్యం చూపించాడు మన ఇషాన్ కిషన్. అండ్ పరిస్థితులకు తగ్గట్టుగా ప్లాన్ ఏ నుండి ప్లాన్ బీకి మన వాళ్ళు మార్పు చేసుకున్నారనమాట. మంచి జట్లు ప్లాన్ 8తోనే వస్తాయి, కానీ గొప్ప జట్లు ప్లాన్ బీతోని మారుతాయి. 150+ స్కోర్ చాలు అని గ్రహించింది, స్ట్రైక్ రేట్ రొటేట్ చేశారు. తిలక్ ఇంకా సూర్య మధ్య అద్భుతమైన ఒక అవగాహన ఉంది. ఇక్కడ ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి రెండు ముఖ్యం. ప్లాన్ ఏ ప్రకారం స్టార్టింగ్ ఏదైతే టాప్ ఆర్డర్స్ వస్తారో వాళ్ళు నాన్ స్టాప్గా మంచి షాట్స్ కొట్టాలి అండ్ మంచి స్కోర్ని బిల్డ్ చేయాలి అని చెప్పి అనుకున్నారు. కానీ ప్లాన్ బి ఏంటంటే స్పిన్కి సహకరిస్తుంది అనగానే స్ట్రైక్ని రొటేట్ చేయాలి, సింగిల్స్ ఇవ్వాలి, డబుల్స్ ఇవ్వాలి, చెత్త బాల్ వచ్చినప్పుడు మాత్రమే దాన్ని బౌండరీకి పంపాలి, వికెట్లు అనవసరంగా వేసుకోకూడదు, టెంప్టింగ్ బౌలింగ్ని ఆడకూడదు. అక్కడే మన వాళ్ళు మిస్ అయ్యారు. ఈవెన్ అభిషేక్ శర్మ కానివ్వండి, హార్దిక్ పాండ్యా కానీ వీళ్ళిద్దరు కూడా ఒక మంచి టెంప్టింగ్ బాల్కే అవుట్ అయ్యారు. సో బాల్లకు ఎప్పుడు టెంప్ట్ కావద్దు. సరే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, బ్యాట్స్మెన్ ఉన్నాక 1-2 మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. అండ్ బట్ వీ హ్యావ్ ద బెస్ట్ బ్యాటింగ్ టీమ్ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ. సో ప్లాన్ ఏ ప్రకారం టాప్ ఆర్డర్స్ మంచి బ్యాటింగ్ చేశారు, మంచి పార్ట్నర్షిప్ని ఇచ్చారు. ఆ తర్వాత ప్లాన్ బీకి వెంటనే చేంజ్ చేశారు. 150+ స్కోర్ అవుతుందా, ఓకే, దాని తర్వాత ఏం చేయాలి, స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఉన్నారనమాట. ముఖ్యంగా ఇక్కడ మనం సూర్యకుమార్ యాదవ్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అండ్ తిలక్ వర్మ కూడా చాలా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. శివం దుబే కూడా చాలా మంచి రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ అట్ ది సేమ్ టైం మన రింకు శర్మ కూడా, అసలు రింకు శర్మ గురించి అయితే ఇప్పుడు వచ్చే కొన్ని మీమ్స్ అయితే ఇంకా భలే ఉన్నాయన్నమాట, దాని గురించి కూడా నేను చెప్తాను. సో ప్లాన్ 8 నుంచి ప్లాన్ బి మొత్తానికి అయితే అటాకింగ్ మోడ్ నుంచి వెంటనే స్మార్ట్ క్రికెట్లోకి మారారు మన వాళ్ళు. ఫస్ట్ అటాక్ మోడ్లోకి వెళ్ళారు, దాని తర్వాత స్మార్ట్గా. అంటే పాకిస్తాన్ వాళ్ళు కూడా అంటే ఇదేంటి మంచి బాల్స్ అంటే కొంచెం టెంప్టింగ్ బాల్స్ వేస్తున్నా కూడా వీళ్ళు ఇంత చక్కటి క్రికెట్ ఎలా ఆడుతున్నారు, అంటే ఇంత డెడికేటెడ్గా ఎలా ఉన్నారు అనేది పాకిస్తాన్ వాళ్ళకు కూడా కాస్త షాకింగ్గానే అనిపించింది. అండ్ పాకిస్తాన్ వాళ్ళు పోనీ అది చూసి ఏమైనా నేర్చుకున్నారంటే అది కూడా చేయలేదు. మన వాళ్ళు వేసే టెంప్టింగ్ బాల్లకి మంచిగా బాల్ని అలా చేతిలోకి ఇచ్చి వెళ్ళిపోయారు అనమాట. సో ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం, తెలివైన ముగింపు. రింకు ఇంకా సూర్య ప్రతాపం 20 ఓవర్లు పూర్తిగా ఆడాలనే ఒక స్పష్టత ఉంది. 20 ఓవర్స్ కంప్లీట్ చేయాలి, అనవసరంగా వికెట్లని ఇవ్వకూడదు. అండ్ అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ టాప్ ఆర్డర్ కంటే రింకు సింగ్ 4 బంతుల్లోనే ఎక్కువ ప్రభావం చూపాడు. ఒక రకంగా పాకిస్తాన్లో ఉన్న టాప్ 3 బ్యాట్స్మెన్ కన్నా కూడా రింకు సింగ్ 11 రన్సే ఎక్కువ. ఒక 4 ఒక 6తోని 4 బాళ్ళల్లో 11 రన్స్ చేశాడు. అంటే పాకిస్తాన్కి సంబంధించిన టాప్ 3 బ్యాట్స్మెన్స్ కూడా అంత స్కోర్ చేయలేకపోయారు అనేది ఇక్కడ అర్థం. అండ్ హార్దిక్ పాండ్యా ఒక రకంగా చెప్పాలంటే యాటిట్యూడ్ కానీ ఆ ఆరా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒప్పుకుంటాను, ఒక వేస్ట్ బాల్కి అవుట్ అయిపోయారు హార్దిక్ పాండ్యా,
దట్స్ ఫైన్, జరుగుతూనే ఉంటాయి ఒక్కొక్కసారి మిస్టేక్. కానీ బౌలింగ్లో తను ఏంటనేది మాత్రం ప్రాపర్గా చూపించాడు. పాకిస్తాన్ మీద అతనికి ఎప్పుడు ఒక మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. అతన్ని సెలెక్ట్ చేసినందుకు ఎస్ వీ మేడ్ ద రైట్ చాయిస్ అని చెప్పేసి సెలెక్టర్లకు కూడా అనిపించేలా చేశాడు అనమాట. ముఖ్యంగా ఫర్హాన్ వికెట్ తీసాక సంబరాలు లేవు, కేవలం ఒక చూపు మాత్రమే. ఫర్హాన్ ఇందాక నేను చెప్పాను కదా, సో ఫర్హాన్ వికెట్ తీసిన తర్వాత అసలు పాకిస్తాన్ వికెట్ తీసిన తర్వాత కానీ లేకపోతే విన్ అయిన తర్వాత కానీ మన వాళ్ళు కనీసం మినిమం సెలబ్రేషన్ కూడా చేసుకోలేదు. ఈ విషయం పాకిస్తాన్ వాళ్ళకి చాలా అంటే చాలా సిగ్గుగా అనిపిస్తుంది. అంటే ఒక గొప్ప జట్టు మీద గెలిస్తే, ఒక ఆస్ట్రేలియా మీద గెలిచినా లేకపోతే ఇంతకుముందు పాకిస్తాన్ మ్యాచెస్ మీద గెలిచినా ఉత్కంఠభరితమైన మ్యాచెస్ ఉండేది. అంటే పాకిస్తాన్ నువ్వెంత అంటే నువ్వెంత అనేటట్టుగా ఉండేది. వాళ్ళ బౌలింగ్ చాలా షార్ప్గా ఉండేది, మన బ్యాటింగ్ కూడా చాలా బాగుండేది. ఒక్కొక్కసారి వాళ్ళు గెలిచేవాళ్ళు, ఒక్కొక్కసారి మనం గెలిచేవాళ్ళం. సో ఇలాంటి ఒక టఫ్ ఫైట్ ఉన్నప్పుడు సంబరాలు కూడా అసలు అంబరాన్ని అంటేవి. కానీ ఈసారి మాత్రం అలాంటిది ఏం లేదు. అయిందా, ఓకే నెక్స్ట్ వికెట్, ఓకే గెలిచామని నెక్స్ట్ మ్యాచ్ అన్నట్టుగానే ఉన్నారు. కానీ అంటే పాకిస్తాన్ వచ్చే అన్ని టీంలలో ఇంకొక టీం మాత్రమే అనుకున్నారు. కానీ ఇండియన్ టీము జస్ట్ ఎక్కడ కూడా ఇదొక రైవల్రీ అన్న ఫీలింగ్ ఇవ్వలేదు. లాస్ట్ టైం ఏషియా కప్ అప్పుడే సూర్యకుమార్ యాదవ్ అన్నాడు, 7-1 ఉన్నప్పుడు రైవల్రీ అని ఎలా అంటారండి, వాళ్ళు మంచి టీమే కావచ్చు కానీ ఇది రైవల్రీ అని నేను చూడట్లేదు అని చెప్పి అన్నాడు. సో దట్స్ హౌ లైక్ లాస్ట్కి వాళ్ళ పరువు వాళ్ళే తీసుకున్నారని చెప్పి అనుకోవచ్చు. సో టాలెంట్ ఉన్నప్పుడే ఇలాంటి యాటిట్యూడ్ సాధ్యమవుతుంది. వెనక్కి తిరిగి చూడలేదు, అవుట్ అని ముందే తెలుసు. ఫర్హాన్ కొట్టిన బాల్కి అతని వైపు అంటే బాల్ వైపు ఎవరైనా కూడా కొట్టిన తర్వాత క్యాచ్ అని చెప్పి చూస్తారు కదా, కనీసం అది చూడలేదు. డైరెక్ట్ ఫర్హాన్కి ఐ టు ఐ కాంటాక్ట్ ఇచ్చాడు, అర్థమైపోయింది నువ్వు అవుట్ అయిపోయావు, నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. సో అలాంటి ఒక క్లాసిక్ ఇది ఆరా అనేది ఇది చరిత్రలో నిలిచిపోబోతుంది అనమాట. దీని గురించి చాలామంది ఇప్పుడు మీమ్స్ కూడా చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఇంకొక అస్సలైన విషయం మనం మాట్లాడుకోవాలి, బుమ్రా గురించి. నిజంగా బుమ్రా అండ్ పాండ్యా ఇద్దరు కలిసి వేసిన ఓవర్స్ అనేది అమేజింగ్ ఓవర్స్ అనుకోవచ్చు. హార్దిక్ ఒత్తిడి పెంచాడు అండ్ బుమ్రా వచ్చేసి ఊపిరాడిని కూడా చేశాడు. ఒక్క చెత్త బంతి కూడా వేయలేదు. పాకిస్తాన్ బ్యాటర్లకు తప్పించుకునే మార్గమే లేదు ఇక్కడ. సో ఎక్కడ కూడా వాళ్ళకి తప్పించుకునే మార్గం లేదు. వీళ్ళ పేస్తో నిజంగా అంటే స్పిన్కి వికెట్లు పడతాయి అనుకున్నాం కానీ పేస్కే ఒక 4 వికెట్లు పడిపోయాయి. బుమ్రా వేసిన బౌలింగ్ మాత్రం అమేజింగ్ బౌలింగ్ అనుకోవచ్చు. అసలు ఏ ఒక్క చోట కూడా ఒక లైన్ అండ్ లెంత్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉంది. ఒక తప్పుడు బాల్ వేస్తాడా అని చెప్పి అనుకోలేదు. మంచి వికెట్ తీశాడు, మెయిడెన్ రన్ వికెట్ కూడా తీశారు. ఇవన్నీ జరిగాయి. అండ్ బాబర్ ఆజం అనుకున్నట్టుగానే బాబర్ ఆజంని లైక్ ఫోర్త్ డౌన్లో దించుతారనుకుంటే థర్డ్ డౌన్లోనే దించేశారు. ఓకే ఫైన్, దట్స్ ఓకే, కొంచెం ముందు వెనక అవుతూనే ఉంటాయి. కానీ స్పిన్ బాల్కి అవుట్ అయ్యాడు. కాకపోతే ఈసారి కుల్దీప్కి కాదు, అక్షర్ పటేల్ చేతికి దొరికాయి. అది కూడా అక్షర్ పటేల్ ఎలా బాల్ చేస్తాడో తెలుసు. సందు దొరికిందంటే వికెట్కి తప్పకుండా బాల్ తగులుతుంది అన్న సంగతి కూడా తెలుసు. అయినా కూడా వదిలేసి ఎలా ఆడాడు అన్న సంగతి ఎవరికి అర్థం కాలేదు. ముఖ్యంగా బాబర్ ఆజం పరిస్థితి ప్రస్తుతం ఏమంత బాగాలేదు. బిగ్ బాష్ లీగ్లోంచి కూడా మధ్యలోంచి వచ్చేసారు. అసలు ఎక్కడ కూడా ఒక మంచి పెర్ఫార్మెన్స్ అనేది ఇవ్వట్లేదు. స్ట్రైక్ రేట్ కూడా చాలా తక్కువ ఉంది. అయినా కూడా ఒక చివరి అవకాశంగా ఇచ్చాడు. ఎక్కడో చోట అతని సీనియారిటీ కానీ అతని ఎక్స్పీరియన్స్ కానీ యూజ్ అవుతుంది. కొంచెం మిడిల్ ఆర్డర్స్ నుంచి అలా వస్తే కొంచెం జట్టుగా ఏమైనా యూజ్ అవుతాడు అని చెప్పి అనుకున్నారు. కానీ అనుకున్న అవకాశాన్ని వదులుకున్నాడు అనమాట. మొమెంటం కావాల్సిన సమయంలో బాబర్ ఆజం జిడ్డు బ్యాటింగ్ చేశాడు. అక్షర్ పటేల్ బౌలింగ్లో ప్లాన్ లేకుండా సింపుల్కి అవుట్ అయిపోయాడు. సో ఇలాంటి చిన్న చిన్న సిచ్యువేషన్స్ వల్ల అసలు ఇప్పుడు బాబర్ ఆజం గురించి కూడా ఇప్పుడు బాబర్ ఆజంని కింగ్ అన్నాను కూడా ఎవరు ఒప్పుకోవట్లేదు. ఈవెన్ పాకిస్తానీ ఫ్యాన్స్ కూడా అతని కింగ్ అనకండి అని చెప్పేసి వాళ్ళే స్వయంగా ఒప్పుకుంటున్నారు. బాబర్ ఆజంది లెగసీ అయిపోయింది. నాకు తెలిసి ఇంకా ఫ్యూచర్లో అతను T20 ఆడతాడా, భారతదేశంతో ఇంకో ఆడే అవకాశం వస్తుందా? నేను చెప్పాలంటే పాకిస్తానీ ప్లేయర్స్ అందరికి కూడా ఇది ఒక సువర్ణ అవకాశం. 2 మ్యాచ్లు బ్యాక్ టు బ్యాక్ గెలిచారు. అంటే ఒక మ్యాచ్ నిజం చెప్పాలంటే ఓడిపోవాల్సింది, అయినా కూడా లక్కీగా గెలిచారు. మరి ఆ ఊపితోనే ఆడతారు అని చెప్పి అనుకుంటే కనీసం మినిమం పోటీ ఇవ్వలేకపోయారు. సో ఇక్కడ ఇండియా నేర్చుకుంది, పాకిస్తాన్ అక్కడే ఉంది. అంటే ఒక్క మ్యాచే నేను చెప్పాలంటే పాకిస్తాన్ శ్రీలంకలో 2 మ్యాచ్లు ఆడింది ఆల్రెడీ. ఆ 2 మ్యాచ్లకి వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ వాతావరణ పరిస్థితులు కానివ్వండి, అక్కడ గ్రౌండ్ పిచ్ పరిస్థితులు కానివ్వండి, వీటన్నిటి గురించి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. పాకిస్తాన్కి 2 మ్యాచ్లు ఆడే అనుభవం ఉంటే ఇండియాకి మాత్రం ఫస్ట్ మ్యాచ్ అక్కడికి వెళ్ళింది, వెళ్ళగానే పిచ్ని అర్థం చేసుకుంది. పిచ్ స్వభావం ఏంటనే దాని గురించి స్టడీ చేసింది. సో ఇక్కడ మనకు అర్థమైపోతుంది. అంటే ఒక్క మ్యాచ్తోనే ఇండియా అడాప్ట్ చేసుకుంటే పాకిస్తాన్ ఇంకా కన్ఫ్యూజన్ మోడ్లోనే ఉంది. అంటే ఇక్కడ పాకిస్తాన్కి ఒకవేళ ఇది హోమ్ గ్రౌండ్ అయినా కూడా, అంటే ఒకవేళ పాకిస్తాన్లోనే ఈ మ్యాచ్ జరిగినా కూడా పాకిస్తాన్ ఇదే తీరుగా ఓడిపోయేది అన్న దానిలో ఎటువంటి డౌట్ లేదు. అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళకి ఇండియాతోని బైలాటరల్ సిరీస్ కావాలట. పొరపాటున జరిగింది అనుకోండి, పాకిస్తాన్కి వెళ్ళి ఇండియా చిత్తుగా వైట్ వాష్ చేసి వచ్చేస్తుంది.
సో అలాంటి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మొత్తానికైతే ఇది జస్ట్ ఒక గెలుపు మాత్రమే కాదు, ఇది సంపూర్ణ ఆధిపత్యం. వారు వన్ సైడ్ అయిపోయింది సింపుల్గా చెప్పాలంటే. అన్ని విభాగాల్లో, అటు బ్యాటింగ్లో కానివ్వండి, బౌలింగ్లో కానివ్వండి, అమేజింగ్ ఫీల్డింగ్లో కానివ్వండి, భారత్ బై చేయి అనుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక మంచి తీపి విజయం. పాకిస్తాన్ ఇప్పుడైనా మేలుకోవాలి, భారత్ మాత్రం ఆగే అవకాశం లేదు. సో సీనియర్స్ కానివ్వండి, ఇన్ఫ్యాక్ట్ రోహిత్ శర్మ కూడా ఈ మ్యాచ్ కోసం వచ్చి చాలా మన యంగ్స్టర్స్ అందరికి కూడా ఒక మంచి జోష్ నింపాడని చెప్పి అనుకోవచ్చు. సో ఇలాంటి మ్యాచ్ నేను చెప్పాలంటే వన్ సైడ్ అయిన మ్యాచ్, గెలిచినందుకు ఆనందంగానే ఉంది, కానీ పాకిస్తాన్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేవి ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వలేదు. ఒకసారి స్కోర్ వివరాలన్నీ చూసుకుందాం మనం. సో మొదట టాస్ ఓడి బ్యాటింగ్ దిగింది మన ఇండియా. ఇషాన్ కిషన్ 40 బాల్స్కి 77 రన్ చేశాడు, 3 సిక్స్లు కొట్టాడు అండ్ 10 4లు కొట్టాడు. 192 స్ట్రైక్ రేట్తో అద్భుతం అనిపించాడు. అభిషేక్ శర్మ ఇట్స్ ఓకే, అవుతూనే ఉంటుంది, కానీ అవసరమైన మ్యాచ్లో అభిషేక్ శర్మ తప్పకుండా ఆడతాడు. ఈ ఒక్కసారికి మనం లైట్ చేసుకోవచ్చు, ఎందుకంటే స్టమక్ ఇన్ఫెక్షన్ అయింది, ఓకే ఇట్ హ్యాపెన్స్. అండ్ తిలక్ వర్మని కూడా ఓకే పర్లేదు, కొంచెం 24 బాల్స్కి 25 రన్స్ చేశాడు. బౌలింగ్ వేసినప్పుడు ఒక వికెట్ తీశాడు, ఒప్పుకోవచ్చు, కాకపోతే 2 క్యాచ్లు మిక్స్ చేశాడు, అది కొంచెం ఆ బటరీ ఫింగర్స్ నుంచి బయటకు వస్తే బాగుంటుంది. అండ్ సూర్యకుమార్ యాదవ్ రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ ఆడాడు. అంటే ప్లాన్ ఏ మన ఇషాన్ కిషన్ అప్లై చేస్తే ప్లాన్ బి వచ్చేసి సూర్యకుమార్ యాదవ్ దగ్గర నుంచి మొదలైందని చెప్పి అనుకోవచ్చు. 29 బాల్స్లో 32 రన్ చేశాడు, 3 4లు కొట్టాడు, 110 స్ట్రైక్ రేట్తో ఉన్నాడు. అంతే ఆ టైంలో ఆ టైంలో చాలామందికి అనిపించింది ఒక రకంగా మన స్కోర్ బోర్డ్ చూసుకుంటే 8.4 ఓవర్స్కి 88 రన్స్ ఉన్నాయి మన దగ్గర. మరి అలాంటి టైంలో 200 ఈజీగా క్రాస్ అవుతుంది అని చెప్పి అనుకున్నారు, కానీ ఆ సిచ్యువేషన్ అలా లేదు ఆ టైంలో. ఎందుకంటే పిచ్ మారుతూ ఉంటుంది, మనం అనుకున్నట్టుగా ఉండదు. ఆ టైంలో చేయాల్సింది ఏంటంటే స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఉండాలి. సో అదే పని మీద ఉన్నారనమాట. 150 చాలు అని చెప్పి అనుకున్నారు. సో సూర్యకుమార్ యాదవ్ అందుకే ఒక మంచి రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ ఆడాడు. ఒక మైండ్ సెట్తో వచ్చారు, ఆ మైండ్ సెట్ని కరెక్ట్గా అప్లై చేశారు వీళ్ళు. అండ్ హార్దిక్ పాండ్యా నేను చెప్పాలంటే చాలా డిసప్పాయింట్ చేశాడు. సరే ఒప్పుకుందాం, ఇది కూడా ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది. అలాంటి ఆ షాట్ ఆడకుండా ఉండాల్సింది. ఎనీహౌ ఆ తర్వాత శివం దుబే 17 బాల్స్లో 27 రన్స్. అంటే స్టార్టింగ్ చాలా నెమ్మదిగా ఆడాడు, కొంచెం ఇరిటేటింగ్ అనిపించింది మన అభిమానులకు కూడా. కానీ శివం దుబే ఏంటంటే అక్కడ మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా, వాళ్ళు అనుకున్న ప్లానింగ్కి అనుగుణంగా ఆడాడు. చాలా నెమ్మదిగా కాస్త స్టార్టింగ్లో ఏంటిది వన్డేలాగా ఆడుతున్నాడు అనుకున్నాం, కానీ ఆ తర్వాత వికెట్లు పడేసరికి ఒకేసారి మనవాడు పుంజుకోవడం జరిగిందనమాట. సో 17 బాల్స్కి 27 రన్ చేశాడు. నేను చెప్పాలంటే ఇంకొక 15-20 రన్లు చేసే అవకాశం ఉండేది. అనుకోకుండా రన్అట్ అవ్వాల్సి వచ్చింది. రింకు సింగ్ను శివం దుబేకి మధ్య ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది సరిగ్గా జరగలేదు. హ్యాపెన్స్, ఓకే, ఇది కూడా జరుగుతూ ఉంటుంది. సో 27 రన్స్ చేశాడు అండ్ ఇట్స్ ఏ రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ అది కూడా. అండ్ ఆ తర్వాత రింకు సింగ్ 4 బాల్లలో 11 రన్లు చేశాడు, ఒక 4 ఒక 6. నేను చెప్పాలంటే ఇందాక చెప్పినట్టు పాకిస్తాన్ టాప్ 3 బ్యాట్స్మెన్ కన్నా కూడా ఈ స్కోర్ ఎక్కువ. అండ్ అక్షర్ పటేల్ వచ్చాడు, ఒక బాల్ ఆడాడు అండ్ అది కూడా క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు అనమాట. సో ఇక్కడ ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించి ఏమన్నా ఒక గుడ్ న్యూస్ ఉంది అంటే అది కేవలం ఈ సాయిమ్ అయ్యూబ్ మాత్రమే. మొత్తానికి 4 ఓవర్లలో 25 రన్లు మాత్రమే ఇచ్చాడు, 6.25 ఎకానమీ, 3 వికెట్లు తీశాడు. అండ్ సల్మాన్ ఆగా కూడా స్టార్టింగ్ చాలా మోస్ట్ డేంజరస్ అభిషేక్ శర్మ వికెట్ తీశాడు. వీళ్ళిద్దరు కూడా చేశారు, కానీ లాస్ట్ ఓవర్ మరి ఎందుకని షాహిన్ షా అఫ్రీదీకి ఇచ్చాడో ఇక్కడ కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అదేదో ఆగానే చేసినా బౌలింగ్ బాగానే ఉండేది, లేకపోతే మిగతా ఎవరికైనా ఇచ్చినా బాగుండేది, బట్ లేదు. అండ్ ఇక్కడ పాపం అయ్యో అనిపించింది అబ్రార్ అహ్మద్, గుర్తుంది కదా, ఇలా అన్నాడు. సో అబ్రార్ అహ్మద్ వచ్చేసి 3 ఓవర్లకి 38 రన్లు ఇచ్చాడు, 12.66 ఎకానమీ, ఒక్క వికెట్ కూడా తీయలేదు. చాలా దారుణంగా ఆడుకున్నారు. అంటే ఒకసారి చూస్తారు మన వాళ్ళు ఎప్పుడైనా కూడా, స్టార్టింగ్లో వచ్చినప్పుడు కొత్త బౌలర్ కదా కొంచెం ఉంటుంది. సేమ్ ఇప్పుడు ఉస్మాన్ తారిక్ కూడా అలాంటిది అనుకోండి. ఫస్ట్ టైం ఉస్మాన్ తారిక్ని చూశారు, ఉస్మాన్ తారిక్ మీద అతని బౌలింగ్ మీద ఆల్రెడీ ఒక ఐడియా ఉన్నట్టుగానే అతని గురించి అర్థం చేసుకుని అతని పాజ్ బౌలింగ్ని కూడా అనలైజ్ చేశారు. మన వాళ్ళు కూడా అది ప్రాక్టీస్ చేశాడు. స్వయాన సూర్యకుమార్ యాదవే ఆ పాజ్ బౌలింగ్ని చేశాడు. సో మొత్తానికైతే అతను కూడా 4 ఓవర్లు ఇస్తే ఎకానమీ 6, ఒక వికెట్ తీశాడు, అది కూడా తన అదృష్టం కొద్ది ఆ వికెట్ దొరికింది అనుకోవచ్చు. సో అదనమాట సంగతి. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా ఏదో మమా అనిపించారని చెప్పి అనుకోవచ్చు. షాహిన్ షా అఫ్రీదీ గురించి అయితే ఇక లాస్ట్లో ఒక వికెట్ దొరికింది, అది కూడా అదృష్టం కొద్ది. 2 ఓవర్లు వేశాడు, 31 రన్లు ఇచ్చాడు, 15.50 ఎకానమీ. సో కాల్డ్ ప్రీమియం ఫాస్ట్ బౌలర్. ఏమైంది? నథింగ్.
సో ఇదన్నమాట సంగతి. మొత్తానికి ఇంతమందిని దింపారు. అండ్ షాదాబ్ ఖాన్ కూడా ఒక ఓవర్కి 17 రన్స్ ఇచ్చేసుకున్నాడు. సో ఎవరు కూడా అంత చక్కటి బౌలింగ్ అంటే వేశారంటే ఎవరు అంతగా వేయలేదు. ఒక్క సాయిమ్ అయ్యూబ్ మాత్రమే. అతను కూడా ఈ కీలకమైన వికెట్లు తీయకపోయి ఉంటే స్కోర్ ఇంకో లెవెల్లో ఉండేది. ఓకే, మొత్తానికి అయితే 176 టార్గెట్తో వచ్చిన వీళ్ళకి అసలు ఎక్కడా కూడా ఒక హ్యాపీనెస్ అనేది దొరకలేదు. సింపుల్గా చాలా కామెడీగా అవుట్ అయిపోయారనమాట. సో ఫర్హాన్ ఫస్ట్ పాండ్యా బౌలింగ్కి వచ్చాడు. ఫస్ట్ ఓవర్ మెయిడిన్ వికెట్ తీశాడు. అంటే ఫస్ట్ ఓవర్లోనే ఆ పగ తీర్చుకోవడం కూడా. పాకిస్తాన్ ఫస్ట్ ఓవర్లో అభిషేక్ శర్మని 1 రన్కి అవుట్ చేస్తే మన వాళ్ళు వచ్చేసి 0 రన్స్ ఇచ్చారు ఫస్ట్ ఓవర్లో, మెయిడిన్ ఓవర్. అండ్ దట్ ఒక వికెట్. పాండ్యా రావడంతోనే తన ఆధిపత్యాన్ని అక్కడ చూపించాడు. అండ్ దాని తర్వాత సాయిమ్ అయ్యూబ్ కూడా 6 రన్స్కి అవుట్ అయ్యాడు. సల్మాన్ ఆగా కెప్టెన్ ఇన్నింగ్స్ ఏమైనా ఆడతాడు అని చెప్పి అనుకుంటే 4 రన్లకే అవుట్ అయిపోయాడు. బాబర్ ఆజం 5 రన్లకే అవుట్ అయిపోయాడు. డైరెక్ట్ అక్షర్ పటేల్ బౌలింగ్లో బౌల్డ్ అయిపోయాడు. అండ్ ఉస్మాన్ ఖాన్ కొంచెం ప్రయత్నించాడు. ఉస్మాన్ ఖాన్ డిడ్ హిస్ బెస్ట్. నిజం చెప్పండి, ఉస్మాన్ ఖాన్ కూడా ఈ మాత్రం స్కోర్ చేయకపోయింటే వీళ్ళది కనీసం 100 కూడా దాటేది కాదు. నేను చెప్పాలంటే ఒక 70-80 లోపలనే అయిపోయేది అనమాట మ్యాచ్ వీళ్ళది. సో ఉస్మాన్ ఖాన్ వచ్చేసి 44 రన్స్ చేశాడు. అవుతా 34 బాల్స్, 6 4లు కొట్టాడు, ఒక 6 కొట్టాడు. అండ్ దాని తర్వాత అగైన్ షాదాబ్ ఖాన్ కూడా సింపుల్గా సరెండర్ అయిపోయాడు. ఆ తర్వాత మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్ వీళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు సింపుల్గా అందరు కూడా వచ్చేసి సరెండర్ అయిపోవడం జరిగింది అనమాట. ఎక్స్ట్రాలు కూడా ఒక 4 మన ఇండియా ఇచ్చాయి. మొత్తానికి అయితే 18 ఓవర్స్కే వీళ్ళు చాప చుట్టేశారు. 114 రన్స్ మాత్రమే చేశారు. అండ్ ఇక్కడ మన బౌలింగ్ కూడా తీసుకుంటే హార్దిక్ పాండ్యా 3 ఓవర్లు వేశాడు, ఒక వికెట్ ఒక మెయిడిన్ ఓవర్ చేశాడు, 16 రన్లు మాత్రం ఇచ్చాడు, 2 వికెట్లు తీసుకున్నాడు, 5.33 ఎకానమీ. అండ్ జస్ప్రీత్ బుమ్రా వచ్చేసి కూడా 2 ఓవర్లు వేశాడు, 17 రన్స్ మాత్రమే ఇచ్చాడు అండ్ 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక్కడ జస్ప్రీత్ బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా ఏం చెప్పాలంటే వీళ్ళు ఒక అనుకోని వికెట్స్ తీశారని చెప్పి అనుకోవచ్చు స్పిన్ మాయాజాలం మధ్యలో. అండ్ అక్షర్ పటేల్ కూడా 2 వికెట్లు తీశాడు అండ్ వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీశాడు. సో ఇక్కడ ఒకసారి అర్థం చేసుకుంటే టాప్ లెవెల్ బౌలర్స్ అందరు కూడా ప్రామిసింగ్ బౌలింగ్ వేశారు, కరెక్ట్ బౌలింగ్ వేశారు. అందరు కూడా 2 వికెట్లు తీసుకున్నారంటే అర్థం చేసుకోండి ఎవ్వరు ఇక్కడ తక్కువ కాలేదనమాట. అండ్ హైలైట్ జోక్ ఏంటంటే ఇక్కడ ఓకే ఆ కుల్దీప్ జాదవ్ 1 వికెట్ తీశాడు. కుల్దీప్ ఇంకొంచెం ఎక్కువ మ్యాజిక్ చూపిస్తాడని చెప్పి అనుకున్నాం కానీ 3 ఓవర్లకి 14 రన్లు మాత్రం ఇచ్చి 4.66 అంటే రన్ రేట్ పరంగా తీసుకుంటే చాలా పర్లేదు అనిపించింది. 1 వికెట్ అయితే తీసుకున్నాడు. తిలక్ వర్మ అండ్ రింకు సింగ్ వీళ్ళిద్దరు కూడా బౌలింగ్ వేస్తారా అని చెప్పి వీళ్ళు షాక్ అయ్యారు. ఒక రంగు చెప్పాలంటే పాకిస్తాన్ టీంకి కానీ పాకిస్తాన్ అభిమానులు కానీ ఇది కొంచెం కోలుకోలేని దెబ్బ. ఒక రకంగా వాళ్ళు చాలా బాధపడ్డారు, పరుగు పోయిందే అని చెప్పి అనుకో. ఎందుకంటే ఆఖరికి వీళ్ళతో కూడా బౌలింగ్ వేస్తున్నారంటే మనం అంత చిన్న టీమా అని చెప్పి వాళ్ళకి అనిపించింది. సో ఇక్కడ తిలక్ వర్మ స్టార్టింగ్ ఫస్ట్ బాల్తోనే 1 వికెట్ తీశాడు. 2 ఓవర్లకి 11 రన్స్ ఇచ్చాడు, 1 వికెట్ తీశాడు. 5.50 రన్ రేట్ మాత్రమే ఉంది అతని ఎకానమీ. అండ్ రింకు సింగ్ కూడా 1 ఓవర్ చేశాడు, కొంచెం 9 రన్స్ అయితే ఇచ్చాడు. సో ఫైనల్లీ ఇషాన్ కిషన్ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అండ్ దాట్స్ హౌ మన టీమిండియా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసింది. ప్రేమ్దాస్ స్టేడియంలో మనం అనుకున్న దానికన్నా కూడా చాలా చక్కగా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. దీన్నే కంటిన్యూ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. మొత్తానికి అయితే మరి పాకిస్తాన్ సంగతి ఏంటంటే నెక్స్ట్ వాళ్ళకి నెదర్లాండ్స్తో ఒక మ్యాచ్ ఉంది. సో ఆ మ్యాచ్ గెలిస్తే కొంచెం పైకి వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే యూఎస్ఏ ఆల్రెడీ పాకిస్తాన్ మీద కూర్చొని ఉంది. ఆ మ్యాచ్ కనుక ఒకవేళ ఓడిపోయింది అనుకోండి పాకిస్తాన్ సూపర్ 8 కూడా రాదు. మరి చూద్దాం, అట్లీస్ట్ ఇక్కడన్నా బాగా ఆడి కొంచెం ఇంకా సెమీఫైనల్స్లో కానీ ఫైనల్స్లో కానీ ఇండియాతో తలబడి ఈసారి కొంచెం తగ్గ ఫార్ ఇస్తుందా లేకపోతే పసికుండ్లా ఆడుతుంది అనేది మనకి రాను రోజుల్లో తెలుస్తుంది అన్నమాట. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.